అరే ఏమిటయ్యా, బయట అంత సందడిగా ఉంది చూడు. చూస్తానులే. నీ కథలు వినడానికి చూడడానికి మన రెయిన్బో పాఠశాలకు అందరూ వచ్చారు. నువ్వు నీ పనులు మానుకొని రా మరి. అరే వచ్చేసారా అందరూ మా రెయిన్బో పాఠశాలకు మా అమ్మమ్మ కథలు చూడటానికి? పిల్లలకు నీతి కథలు చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ నీతి కథలు కూడా ప్రాచుర్యం అవ్వాలి కదా. నేటి పిల్లలకు వారి చుట్టూ ఉండే పరిసరాలు, ప్రాణులు, ప్రకృతి పట్ల సరైన అవగాహన కల్పించేలా కథలు చెప్పాలి. ఎప్పుడో చిన్నప్పటి నీతి కథలు నేటికీ వర్తించిన వాటిని చెప్పే శైలిలో కొంత మార్పు అవసరమని నా నమ్మకం. అందువల్ల కొత్తగా నేటి తరానికి అనుగుణంగా చెప్పాలనే నా చిన్ని ప్రయత్నంలోని భాగమే ఈ అమ్మమ్మ కథలు. కథ చెప్పనా అమ్మమ్మ? స్వాగతం, సుస్వాగతం. పర్యావరణ రక్షకులైన పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికై నేను చేస్తున్న ప్రయత్నం ఈ పర్యావరణ కథలు. ఇప్పుడు నేను చూపించబోయే కథ పేరు తప్పెవరిది. ఈ కథలో మితిమీరిపోతున్న దోమల బెడద, వ్యాధుల వ్యాప్తికి నిజంగా కారకులెవరు, దోషులెవరు, దోమలా లేదా మనుషులా అనేది ఇప్పుడు దోమ పరిభాషలో చూద్దామా మరి మీరందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? అమ్మా, పిలిచావా గగన్? ఆకలేస్తుందా? అవును. ఇదిగో ఈ వేడిగా ఉన్న సూప్ తాగు. అమ్మా, చాలా వేడిగా ఉంది. అవును, వేడిగానే తాగాలి నాన్న. డాక్టర్ వేడిగా ఉండే పదార్థాలు పెట్టమన్నారు. టీవీ చూడకు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమ్మా, తగ్గిపోతుందిలే. సరే అమ్మా, పడుకుంటాను. అమ్మా, దోమలు కుడుతున్నాయి, త్వరగా రా అమ్మా. అబ్బబ్బా, ఈ దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. దోమల మందు పెట్టానులే, ఇంకా విశ్రాంతి తీసుకో. సరే అమ్మా. గగన్, గగన్, ఏదో పలకరింపు. ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఇక్కడెవరు కనిపించట్లేదే. గగన్, గగన్, నేను దోమను. ఏమిటి, రాజమౌళి సినిమా లాగా ఈగ పగబట్టినట్టు దోమ నా పైన పగబట్టిందా ఏంటి? అమ్మో, నేనెవ్వరిని బాధ పెట్టలేదు, నేనెవ్వరిని చంపలేదు. ఎవరు ఎక్కడున్నారు? ఇక్కడే నీ పక్కనే ఉన్నా. ఎందుకొచ్చారు? రాకూడదా? అలా అని కాదు, దోమలు వస్తే సిక్ అవుతారు. స్వైన్ ఫ్లూ వస్తే ఇక అంతే సంగతులు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అని మా ఫ్రెండ్ చెప్పారు.
ఆహా, ఇంకా 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 అంటావేంటి? సిగ్గు లేకుండా చెడ్డ దోమలు. మేము చెడ్డదోమలమా? ఎలా? కాదా? అసలు మా ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? మీకు ఇల్లు లేదా? ఎవరు రమ్మన్నారు? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అంత కోపం దేనికి గగన్? అసలు మా గురించి ఏం తెలియదని అర్థమైంది. మా గురించి చెప్తాము, వింటావా? చెప్పు, వినక చేస్తానా? వినకపోతే వదిలేలా లేవు. మేము ఎన్ని రకాలో తెలుసా? దోమలు నాకు తెలిసి 2 రకాలు, మలేరియా, పైలేరియా. అంతేకాదు గగన్, మాలో దాదాపు 3500 గ్రూప్స్ ఉన్నాయి. స్పానిష్ భాషలో దోమలంటే లిటిల్ ఫ్లై. గగన్, నీకు తెలుసా దోమలు 200 మిలియన్ ఏళ్ల నుండి పర్యావరణాల్లో ఉన్నాయి. ఆడదోమ 40 నుండి 50 రోజులు, మగదోమ 10 రోజులు బ్రతుకుతాయి. మిమ్మల్ని మా ఆడదోమ గుడ్లు పెట్టడానికి ముందు ప్రోటీన్ కోసం కుడుతుంది. మాకు వేడి వాతావరణం, తేమ, చీకటి ప్రదేశాలంటే మాకెంతో ఇష్టం. ఇంకో రహస్యం చెప్పనా? ఎవరైనా ముదురు రంగు డ్రెస్ వేసుకుంటే వాళ్ళని కుడతాము. పగలు మీరు ఎక్కడ దాక్కుంటారు? మీ చుట్టూ ఉండే పరిసరాలు, బీరువాలు, ఫర్నిచర్, పూల కుండీలు, చెత్త కుప్పలు, పారేసిన వస్తువులు, నిలువ ఉన్న నీరు, ఎక్కడ దాక్కోగలమో అక్కడ దాక్కుంటాము. అవునా? అందుకే పార్క్స్, సినిమా హాల్స్, స్కూల్ ఎక్కడ పడితే అక్కడ కుడుతూ ఉంటారు. భయపడకు, కుట్టములే. మేము కుడితే మీకు అనేక జ్వరాలు వస్తాయి. మిమ్మల్ని మేము చంపలేమా? చంపగలరు, కానీ కొంతవరకే. ఎప్పుడు అమ్మ దోమల కోసం కొట్టే స్ప్రే, కాయిల్స్, ఫాగింగ్ లాంటివి కొంతవరకే పనిచేస్తాయి. అంటే చచ్చిపోరా? అన్నిసార్లు కాదు. మీరెంత రసాయనాలు, మందులు వాడితే మేమంత మొండిగా, స్ట్రాంగ్గా తయారవుతాము. మేము పారిపోయి దాక్కుంటాము. మా ప్లేసెస్ మాకున్నాయి కదా. అయినా కెమికల్స్ వాడితే మీ ఆరోగ్యానికే ప్రమాదం. క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి. మరి మిమ్మల్ని మా దగ్గరికి రాకుండా ఆపగలమా? కావాలంటే ఆపచ్చు. మేము దాక్కోవడానికి వీలు లేకుండా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. రసాయనాలు, కెమికల్స్, స్ప్రేలు, మందులు కాకుండా దోమతెరలు వాడితే మిమ్మల్ని కుట్టలేము కదా. గగన్, నీ రూమ్ చూడు ఎలా ఉందో. విప్పిన బట్టలు, షూస్, ఓపెన్ చేసిన స్కూల్ బ్యాగ్, తిని పడేసిన కుర్కురేలు. ఇలా ఉంటే మాకు ఇన్విటేషన్ ఇచ్చినట్లే. అమ్మ చాలా బిజీ, అందుకే ఇంత గందరగోళంగా ఉంది. అన్నీ అమ్మే చేయాలా? నీ చుట్టూ నువ్వే క్లీన్గా ఉంచుకోవాలి. మీ మనుషులు చాలా సోమరితనంగా ఉంటారు, స్వార్థపరులు. ఏం కాదు, మీరంతా తప్పు. కాదు కాదు, మీరు మారి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోనంత కాలం పర్యావరణాన్ని పాడు చేస్తూ ఉంటే మా దోమల సంఖ్య పెరిగి మీకు రోగాలు తెస్తూనే ఉంటాము. రోగాలు పెరుగుతూనే ఉంటాయి. మమ్మల్ని ప్రభుత్వాలు కూడా ఆపలేవు. కాదు, ఆపుతాం, చంపేస్తాం. అవును, కానీ ఒకరితో కాదు,
మున్సిపాలిటీలు పరిసరాలు క్లీన్గా చేస్తాయని కాదు. మీరు మీ చుట్టుపక్కల మరింత చెత్త పడేస్తే మేము మీకు దొరకకుండా కుడతాము. ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితేనే మీరు మమ్మల్ని ఆపగలరు. ఇప్పుడు చెప్పు గగన్, దోమలు పెరిగి రోగాలు రావడానికి ముఖ్య కారణం ఎవరు? మీరా, మేమా? పరిసరాలు పరిశుభ్రతే దోమల నివారణకు మంత్రం. అర్థం చేసుకో గగన్. నాకు బాగా అర్థమైంది. ఇప్పటి నుండి మేము కూడా మా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటాం. ధన్యవాదాలు. సరే గగన్, మరి నేను వెళ్తున్నా. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ దోమ.